వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు జగన్ పార్టీ పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు. సాక్షాత్తు శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు తాను తొలి సంతకం చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పిన దస్తాన్ని సైతం సెక్రటరీ జనరల్ సిద్ధం చేయకపోవడం అసెంబ్లీలో పెద్ద చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలోకి రాకుండా ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 ఛానళ్లపై నిషేధం విధించారు. నిషేధాన్ని ఆ సభ రద్దయ్యేంత వరకు కొనసాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఛానళ్లపై నిషేధాన్ని రద్దు చేయాలని టీడీపీ శాసనసభ్యుడు ధూళిపాల నరేందర్ సెక్రటరీ జనరల్ కు ఈ నెల 20నే విజ్ఞాన పత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో చీఫ్ విప్ ఫిర్యాదు చేశారంటూ హడావిడిగా ఈ ఛానళ్లపై నిషేధం విధించారు. ఆయా ఛానళ్లు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. ఇప్పటికైనా ఆ నిషేధాన్ని రద్దు చేయాలని నరేంద్ర కోరారు. అయినా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎలాంటి చర్య తీసుకోలేదు. నిన్న ఉదయం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను ఆయన కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర కలిసి తాను ఇచ్చిన లేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సెక్రటరీ జనరల్ కు చెప్పారు. ఉన్న 3 ఛానళ్ల ప్రతినిధులకు అధికారికంగా పాస్లు జారీ చేశామని, అసెంబ్లీ సమావేశాలు కవరేజీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెబుతూ నిషేధం ఎత్తివేత విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సెక్రటరీ జనరల్ ప్రయత్నించారు. నిన్న ఉదయం స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా సెక్రటరీ జనరల్ ను పిలిపించుకుని తాను స్పీకర్ గా తొలి సంతకం ఈ ఛానళ్ల నిషేధం ఎత్తివేత పైనే పెడతాని, దానికి సంబంధించిన దస్తాన్ని సిద్ధం చేసి తీసుకురావాలని ఆదేశించారు. అప్పుడు కూడా ఆయన ఇలాంటి వాటిని మీరు సభలో ప్రకటించలేరు, అది ఇది అంటూ నిబంధనల గురించి చెప్పినట్లు తెలిసింది. అందుకు సభాపతి బదులిస్తూ తాను సంతకం చేయాలో తెలుసని, ఛాంబర్లో బాధ్యత తీసుకున్నప్పుడు చేస్తా అని ముందు దస్తం సిద్ధం చేసుకురమ్మని స్పష్టంగా ఆదేశించినట్లు సమాచారం. తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్పీకర్ తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఈ దస్తం గురించి అడగ్గా ఇంతకాలం రికార్డులో పెట్టేసిన పాత దస్తాన్ని ఆయన ముందుంచారు. ఆ దస్తాన్ని పరిశీలించిన సభాపతి ఇదేంటి ఇలా ఉంది అని అడిగారు. అందులోనే ధూళిపాల నరేంద్ర ఇచ్చిన లేఖ కూడా ఆ దస్తంలోనే ఉండడం చూసి ఇదేంటి ఎక్కడుంది అని స్పీకర్ అడగగా ఆయన ఇంతకు ముందు లేఖ ఇచ్చారని సెక్రటరీ జనరల్ సమాధానం చెప్పారు. పూర్తిగా సిద్ధం చేసుకురా అని ఈ ఫైల్ పై తాను ఎక్కడా సంతకం చేయాలి అంటూ స్పీకర్ కార్యదర్శిని నిలదీశారు. కంప్యూటర్ లో టైప్ చేసుకుని తేలేదేంటి అని ప్రశ్నించగా రామాచార్యులు నీళ్లు నమిలారు. అదే దస్తాన్ని అటు ఇటు తిప్పి చూపించబోయారు. స్పీకర్ కలగజేసుకుంటూ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు దస్తంలో ఎక్కడా లేదేంటి, అది చేసుకుని రండి అని ఆదేశించారు. అయితే సెక్రటరీ జనరల్ మాత్రం అదే పాత దస్తం చివర్లు తమ సహాయకుడితో పెన్తో రాయించేందుకు సిద్ధమయ్యారు. అది రాయించేందుకు ఆయన తటపాయిస్తుండడం చూసిన స్పీకర్ కలగజేసుకుంటూ నిషేధాన్ని వెంటనే ఎత్తేస్తూ చర్యలు తీసుకోండి అని రాయమని చెప్పారు. సహాయకుడు అది రాయడంతో స్పీకర్ సంతకం పెట్టారు. అలా మొత్తం మీద చివరి వరకు స్పీకర్ ను కూడా ఏమార్చేందుకు సెక్రటరీ జనరల్ రామాచార్యులు అన్ని విధాలా ప్రయత్నించడంపై అసెంబ్లీ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో శాసన మండలి సభ్యుల అనర్హత విషయంలోనూ వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరించారనే ఆరోపణలు ఈయనపై ఉన్నాయి.